తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రజెండాల త్యాగాల ఫలితంగానే నిరుపేదలకు భూములు భూ సంస్కరణ చట్టాలు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా విఆర్ఎన్ గార్డెన్లో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా దేశంలో 50% మంది ప్రజలకు భూములు లేవని, భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు వెంటనే పంచే ధైర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. మనందరికై నీ పరిపాలన ప్రశ్న త్యాగాల ఫలితంగా పోరాటాల ఫలితంగా మనకు భూమి వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణ చట్టం వచ్చింది. భూ పరిమితి ఉండాలని చెప్పింది. భూ పంపిణీ జరిగేటటువంటి కార్యక్రమానికి ఎర్రజెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటానికి వీళ్ళు వారసులు అవుతారు. ఆ పోరాటానికి వారసులు బీజేపీ వాళ్ళు అయితే నిజంగా నరేంద్ర మోడీ కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో వాళ్ళు వాగ్దానం చేయగలిస్తే మరి దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, జాగీర్దారుల జమీందారుల భూములు అక్రమంగా భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూముల్ని పంచే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్న వాళ్ళకి ఉందా? తెలంగాణ సాయుధ పోరాటం వారసత్వం కొనసాగాలంటే దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, బంజరు భూములు ఎవడెవడి చేతులైతే అక్రమంగా వందల వేల ఎకరాల భూములంతా కూడా ఇప్పటికీ పెట్టుకొని ఉన్నారు. ఆ భూములంతా కూడా పంచాలి కదా. ఇప్పటికీ 150% మంది ఈ దేశంలో కూలీలుగా ఉన్నారు కదా, భూమి లేని వాళ్ళు ఉన్నారు కదా, ఎట్టి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మనుషులుగా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు కదా, ఉద్యోగం లేదు కదా, ఉపాధి లేదు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా భూమి ఎందుకు పంచవు? భూమి పంచకపోతే నీ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వారసులు అవుతారు బీజేపీ వాళ్ళు. త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా మనకు భూమి వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణ చట్టం వచ్చింది. భూ పరిమితి ఉండాలని చెప్పింది.